హలో, ఎవరు? నేను మీ కాలేజ్ ప్రిన్సిపల్. చెప్పండి సార్. రేపు మీకు ఎగ్జామ్ ఉంది, కాలేజ్కి రామ్మా. లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసుడి క్యాబ్ పెట్టు. హలో, ఎవరు? నేను మీ కాలేజ్ ప్రిన్సిపల్. చెప్పండి సార్. రేపు మీకు ఎగ్జామ్ ఉంది, కాలేజ్కి రామ్మా. సరే సార్, వస్తాను. సరే సార్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య సూపర్ అన్నయ్య నువ్వు. పార్టీ రా. ఏడీడు పార్టీ అంటే ఎట్లా మేమైపోయినాడు? రే మామ, నిన్న మీ లవర్తో ఓకి వెళ్ళావు కదరా, ఏమైంది? వెళ్ళారా, రూమ్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, లాస్ట్ కవి కూడా తీసుకున్నారా. తర్వాత బేబీ నా బెస్ట్ ఫోన్ చేశాడని చెప్పి వెళ్ళిపోయిందిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. రే మామ, అమ్మాయిలు మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలిరా? పానీపూరి బండి పెట్టుకో. అవునా? అదే అమ్మాయిలు మనకు పడాలంటే ఆటో పెట్టుకో. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. ఏమైందిరా ఇంత హ్యాపీగా ఉన్నావు? నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా. ఏ అమ్మాయిరా? కస్టమర్ కేర్ అమ్మాయిరా. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. ప్రతి ఒక్కరి గ్యాంగ్లో ఇలాంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు. రే, ఇలా ఎన్ని రోజులని ఖాళీగా టైం వేస్ట్ చేసుకుంటాం రా. లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకుందాం రా. అట్లాంటివా? సరేలే, ఓకే. A few moments later. రే, రేపు కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయంటే వెళ్దామా? అవునా? రే, నాకు కొంచెం ఫీవర్ వచ్చేలా ఉంది, నేను రాలేను, నువ్వు పోయి రారా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. నాన్న, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తాను నాన్న. సరే నాన్న, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తాను. సావే వస్తలేదే, నేను చచ్చిపోతే ప్రేమ లేదని. రే ఎక్కడికి వెళ్తున్నావురా? చావడానికి పోతున్నారా? ఎందుకురా? ఇంటర్ ఫెయిల్ అయినారా. ఒరే గబ్బు నా కొడుక, 10th ఫెయిల్ అయితే చావాలువా, ఇంటర్ ఫెయిల్ అయితే కాదు. అంతే అంటావా? అవునరా. మరి నువ్వు 10th ఫెయిల్ కదరా, చావలేదేంటి? ఒరేయ్, నేను కూడా నీలాగే 10th ఫెయిల్ అయినా చావడానికి వెళ్తుంటే ఆ రమేష్ గారు ఉండలేదా, ఆడొచ్చి 10th ఫెయిల్ అయితే కాదరా 9th ఫెయిల్ అయితే చావాలన్నాడు. నేను డ్రాప్ అయిపోయా. నీలాంటోడు ఫ్రెండ్ ఉంటే వాని అక్క వని బాధపడేవాడు కూడా బాదం పాలు అవుతారా. అమ్మాయి డబ్బు రెండు ఒకటే, చేజారిపోతే ఇంకోటి చేతిలోకి వెళ్తాయి. రే, జీవితంలో కిక్కిచ్చేదేంట్రా? మందు, ఇంకా అమ్మాయి, ఇంకా సప్లీ ఎగ్జామ్స్ రా. ఏంట్రా ముఖంలో బాధ? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఒకటి గుర్తుపెట్టుకోరా, నువ్వు నమ్మిన వారి చేతిలో నువ్వు మోసపోయినా నువ్వు నమ్మిన వారిని మాత్రం మోసం చేయలేదు. దానికి సంతోషపడు. రే, ఇప్పుడు 3-4 రోజుల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకున్నావురా? ఎవరేం చేసినా మనకొచ్చేదేం లేదురా. వాళ్ళు ఎన్ని చేస్తామని చెప్పినా చివరిగా చేసేది ఒక్కటే, రాజకీయం. దాచుకొని దోచుకునేది వాళ్ళు సెట్ అవ్వడానికేరా. మనకి ఎలాంటి లాభం లేదు. అయినా మన కష్టం మనది, మన సంపాదన మనది. ఎవడో వచ్చి ఏదో చేస్తాడని కూర్చుంటే సగం జీవితం సంకనాకిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యక ముందే ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు అమ్మో. రే సుబ్బు, మన ఒక పాపకు ప్రపోజ్ చేయాలని పోతేవి, ఏమైందిరా? చేశారా? పిల్లకి కాదు, తల్లికి.
హా, తల్లికి పిల్లకి తేడా తెలదరా పుచ్చక? ఏందిరా నువ్వు? రేయ్, ఈ జనరేషన్లో తల్లి పిల్లల పిల్ల తల్లిలా ఉంటున్నారా? నీకంతగా డౌట్ ఉంటే ఇన్స్టా వెళ్ళి చూడు, తెలుస్తుంది. అంటే ఎస్. రేయ్, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావురా? ఏం చేస్తా? సొసైటీని బాగా చేస్తా. మరి నువ్వేం చేస్తావు? నేనా? నా సప్లీ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకుంటారా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. క్రతుండ మహాకాయ కో నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఎంత కూరుంటే ఎంత బొబ్బుంటే అమ్ము. నా పెట్టి తాళం తీర్చి అబ్బు చాలా కాలం అయినది. నా పెట్టి కేవలం సక్సెస్ మనీ మాత్రమే మాట్లాడే రోజులు సార్ ఇవి. మనం ఎవరి దగ్గర నుంచి అయినా లవ్ పొందాలన్నా, ట్రస్ట్ పొందాలన్నా మనం ఐదర్ సక్సెస్ఫుల్ అయినా ఉండాలి